నమస్తే గాయ్స్, ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ అడ్వాన్స్డ్ వేరియేషన్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ రో వైడ్ గ్రిప్ 4 సెట్స్ చేయాలి. ఇది ఓకేనా. ఇది లాస్ట్ డే అడ్వాన్స్డ్ వర్కౌట్లో. రేపు రెస్టింగ్ డే అండ్ దాని తర్వాత సీక్వెన్స్ అగైన్ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ మళ్ళీ పెడతాను ఆ వీడియోస్. సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి ఇంక్లైన్ డబుల్ డంబుల్ బెంట్ ఓవర్. సేమ్ ఇది కూడా 4 సెట్స్ చేయండి. వీడియోలో చూపించినట్టు ఆ పొజిషన్ చూసుకోండి. ఏం లేదు, నెక్స్ట్ సిరీస్ బిగినర్స్కి అని చెప్పేసి స్టార్ట్ చేస్తా. వాళ్ళకి ఎట్లా లైట్ వెయిట్స్ తీసుకోవాలి, రెపిటేషన్స్ ఏంది అన్నది చెప్తా. ఓకేనా. థర్డ్ వేరియేషన్ వచ్చేసరికి లో రో. ఇది కూడా సేమ్ అంతే, 4 సెట్స్. నేను స్టాండింగ్ పొజిషన్లో చేశాను, కూర్చోలేదు, సిట్టింగ్ పొజిషన్లో కాదు, స్టాండింగ్ పొజిషన్లో చేశాను. చూడండి ఒకసారి. బ్యాక్ కంప్లీట్గా క్వీజ్ అవ్వాలి, ఫ్రంట్ ఫుల్గా రిలీజ్ చేయండి. ఇది కూడా సేమ్ అంతే, 4 సెట్స్. సో అయితే అదే బిగినర్స్కి సీక్వెన్సెస్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు బిగినర్ షెడ్యూల్స్ పెడుతూ ఉంటా. ఓకేనా. ఫోర్త్ బ్యాక్లో లాస్ట్ వేరియేషను పుల్ డౌను. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇది కూడా సేమ్ 4 సెట్స్ చేయండి. ఓకేనా. దీని తర్వాత బైసెప్ స్టార్ట్ చేద్దాము. సో అదే బిగినర్స్కి సీక్వెన్సెస్ పెడుతూ ఉంటా. ఇదైతే ఒక 2 వీక్స్ అన్న ఫాలో అవ్వండి అట్లీస్ట్. దీని తర్వాత మళ్ళీ దీంట్లోనే డిఫరెన్స్ వేరియేషన్స్ అనేది నేను చెప్తూ ఉంటా. బైసెప్ ఒకటి వచ్చేసి ఫస్ట్ కేబుల్ క్రాస్ ఓవర్లో జిగ్జాగ్ బార్బల్తో చేశాను. ఇది కూడా సేమ్ 4 సెట్స్ చేశాను. వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ ఫుల్గా చిన్ వరకు రావాలి. 4 సెట్స్ ఇది కూడా. ఓకేనా. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి ఆల్టర్నేట్ డంబుల్ కర్ల్స్ సిట్టింగ్ పొజిషన్ తీసుకున్నా నేను. మీరు స్టాండింగ్ కావాలంటే స్టాండింగ్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నేను సిట్టింగ్ పొజిషన్లో తీసుకున్నా. ఇది కూడా సేమ్ 4 సెట్స్. సో అదే కొంచెం నాకు కంటెంట్కి దాంట్లోకి టైం పడుతుంది, చేస్తూ ఉంటాను నేను, స్లోగా ప్లాన్ చేస్తూ ఉన్నాను. అండ్ లాస్ట్ వేరియేషన్ వచ్చేసరికి సిట్టింగ్ కాన్సన్ట్రేషను. నేను థై సపోర్ట్ తీసుకొని చేస్తున్నాను నేను. సేమ్ అదే చేయండి, థై సపోర్ట్లోనే చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే 2 మజిల్స్ ఇన్వాల్వ్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు. ఒకవేళ ఓన్లీ బైసెప్ ట్రైసెప్ చేసినప్పుడు అంటే బెండింగ్ కాన్సన్ట్రేషన్ కూడా చేయొచ్చు, మనం కూర్చొని చేసాం కాబట్టి. సో లాస్ట్ వేరియేషన్ కంప్లీట్ చేసేసుకుందాము. ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.